Good morning, students. Today we discuss the core principles of software engineering. Here we have 7 principles that determine which form a reasonable, independent and complete a set. These we call as a core principles. Core principles means in software engineering, the development of a project, we need some principles. That is the rules. We can call it as a rules. These are manage using a phased life cycle plan, perform continuous validation, maintain disciplined product control, use modern programming practices, maintain clear accountability for results, use better and fewer people, maintain a commitment to improve the process. సో అంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి మేనేజ్ యూజింగ్ ఏ ఫేస్డ్ లైఫ్ సైకిల్ ప్లాన్. సో ప్రీవియస్గా ఫస్ట్ యూనిట్లో మనం చూసాం వీ హ్యావ్ డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి, అందులో ఒకటి మనం తీసుకొని దాన్ని తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకుంటే మన డెవలప్మెంట్ అనేది జరగాలి. దట్ ఈస్ మేనేజ్ యూజింగ్ ఏ ఫేస్డ్ మీన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అక్కడ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో దాని ప్రకారం మన లైఫ్ సైకిల్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నావు యూ షుడ్ బి పెర్ఫామ్ కంటిన్యూస్ వ్యాలిడేషన్. కంటిన్యూస్ వ్యాలిడేషన్స్ అంటే ఎప్పటికప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ని కానీ డెవలప్మెంట్ కానీ మనం వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎవాల్యుయేట్ చేయాలి. చేసాక మెయింటైన్ డిసిప్లైన్డ్ ప్రోడక్ట్ కంట్రోల్. డిసిప్లైన్ అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవ్వకుండా and in any software development current, that is the modern technology you have to be used. సో ఓల్డ్ వర్షన్స్ మనం యూస్ చేసాం అనుకోండి, కొత్త ఫోన్స్ ఏమైనా వచ్చినాయి అవి సపోర్టింగ్ చేస్తే చేయవు. సో వెన్ ఎవర్ ద టెక్నాలజీస్ derived ఆర్ ద మోడర్న్ టెక్నాలజీస్ ఆర్ ఇన్ మార్కెట్, వీ షుడ్ బి యూజ్ మ్యాక్సిమం మోడర్న్ టెక్నాలజీస్ సో దట్ ద కరెంట్ devices which they are using they can support our software. ఎప్పుడైతే కొత్తగా ఏమైనా మార్కెట్లోకి వచ్చి టెక్నాలజీస్ వాడుతున్నాం అనుకోండి, దాంతో మనం ప్రోడక్ట్ అనేది డిజైన్ చేయాలి. అప్పుడేమవుతుందంటే ఆ మొబైల్స్ కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే యూజ్ మోడర్న్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్, మెయింటైన్ క్లియర్ అకౌంటబిలిటీ ఫర్ రిజల్ట్స్. సో ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది చేస్తున్నారో వీ షుడ్ బి యూజ్ ద మెయింటెనెన్స్. రిజల్ట్స్ ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఫైండ్ అవుట్ చేయటం, రిజల్ట్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నాం లేదా అని చూసుకోవటం. నెక్స్ట్ బెటర్ అండ్ ఫ్యూయర్ పీపుల్. కొంతమంది తెలిసిన వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మనం ఆ రిజల్ట్స్ ఇచ్చి టెస్టింగ్ చేయించుకోవటం. సో ఎంతవరకు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తున్నాయి, ఏవైనా బగ్స్ అనేవి వస్తున్నాయా. సో బగ్స్ అంటే యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ అ బగ్. బగ్ ఈజ్ ఏ ఎర్రర్ in our program. Here the software engineering we do not call as a error, so that is called as a bug.
Bug is identified by the mistake or the result error that we call it as a bug. Maintain a commitment to improve the process. So we should give the commitment. So 1 year it should be guaranteed, 2 years it should be guaranteed. That's the commitment guarantee to improve our process. In generally, so in the practice also, software engineering practice is a collection of concept, principles, methods and tools that a software engineering engineers must consider as the software is planned and developed. Practice allows managers to manage the software projects and software engineers to build a computer program. Here the introduction is the practice for the software engineering. The title is practice for the software engineering, or you can call it software engineering practice అనే దాని మీనింగ్ ఇదంతా. Software engineering practice is a collection of concepts, principles, methods and tools that a software engineer must consider as a software is planned and developed. ప్రాక్టీస్లో ఏమేమి కావాలి? కలెక్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్ కావాలి, ప్రిన్సిపల్ మెథడ్స్ కావాలి, టూల్స్ ఏవైతే మనం కొత్తగా మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టూల్స్ తీసుకోవాలి. దాంతో మనం కొత్త సాఫ్ట్వేర్ అనేదాన్ని డెవలప్ చేస్తాం. ప్రోడక్ట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించి రిలేటెడ్ ఏదైనా సరే, బేస్డ్ ఆన్ దీస్ ఇవన్నీ కూడా తీసుకొని ప్రాక్టీస్గా ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. So practice allows managers to manage software projects and software engineers to build a computer program. Practice the populate a software process model with the necessary technical and management how to goes to get the job done. మోడల్స్ని, టెక్నికల్ టీమ్ని మేనేజ్ చేసుకుంటా మనకు కావాల్సిన రిజల్ట్ అనేది తీసుకొచ్చుకోవటం. ప్రాక్టీస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ haphazard, unfocused approach into the something that is more organized, more effective and more likely to achieve the success. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం, అన్ఫోకస్ అయ్యే థింగ్స్ ఉంటాయి. వాటిని కనుక మనం కరెక్ట్గా ఆర్గనైజ్ చేయగలిగితే విల్ గెట్ యాస్ ఏ గుడ్ అచీవ్మెంట్ అనేది, అంటే మనం సక్సెస్ఫుల్గా ఒక మంచి ప్రోడక్ట్ అనేదాన్ని డిజైన్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇందాక చెప్పిన కోర్ ప్రిన్సిపల్స్ని ఇక్కడ మనం కొంచెం ఎలాబొరేట్ చేసి మాట్లాడుకుంటాం. The core principles of the software engineering is a guided by a collection of core principles that helps in the application of a meaningful software process and the execution of effective software engineering methods.
At the level of practice, core principles establish a philosophy's foundation that guides a software team as it performs. సో ఇవన్నీ చాలా సింపుల్ వర్డ్స్ అండి, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నేనంతా కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఫ్రేమ్ చేస్తున్నాను, మనం చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి విని ఒకసారి మీరు స్లైడ్స్ అనేవి కనుక చదువుతా వెళ్తే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద థింగ్స్. స్టేట్మెంట్స్ కూడా ఈజీగా మీకు అర్థమవుతాయి. Here, the framework for the software approach and the process flow produce a set of software engineering work products. At the level of practice, core principles establish a collection of values and rules that serve as a guide as you analyze a problem, design a solution, implement and test the solution, and ultimately deploy the software in the user community. Deploy the software in the user community. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్కి వెళ్తున్నామో ఖచ్చితంగా వీ హ్యావ్ టు బి ఫాలో ద కోర్ ప్రిన్సిపల్స్ అండ్ వీ హ్యావ్ టు బి కలెక్ట్ రూల్స్, వాల్యూస్ ఫర్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఆర్ ద ప్రాబ్లమ్. మనం ఏదైనా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేస్తున్నాం, దానికంటూ దానికి వాల్యూస్ ఉంటాయి, దానికి రూల్స్ ఉంటాయి. అవన్నీ అనలైజ్ చేసుకుంటా మనం ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని ఒక సొల్యూషన్ అనేది డిజైన్ చేస్తాం అండ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎప్పుడైతే మనకు ఒక సొల్యూషన్ వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, దెన్ వీ ఫైండ్ ద ఆన్సర్. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క దగ్గర సొల్యూషన్ వస్తాయి. ప్రాబ్లం అంటే ఏంటి? సపోజ్ ఒక స్కూల్ తీసుకున్నాం, స్కూల్ స్టార్ట్స్ విత్ 9 o'clock, ఒక 1 hourకో 1.5 hourకో 11 o'clock ఒక 10 minutes బ్రేక్, మళ్ళీ 12:30కి లంచ్, 1:15కి మళ్ళీ క్లాస్ స్టార్ట్, 3కి మళ్ళీ ఒక బ్రేక్, 3:10కి మళ్ళీ క్లాస్ స్టార్ట్, 4:30కి క్లోజ్. ఇది ఆ స్కూల్ యొక్క రూల్స్. అదే కనుక ఆఫీస్ తీసుకున్నాం, ఆఫీస్ అనేది ఏంటి? 9 o'clockకి తంబు వేసుకోవటం, లోపలికి వెళ్తాడు, ఈవినింగ్ 4 o'clockకి బయటికి రావాలి. మధ్యలో లోపల ఏం జరుగుతున్నది, నువ్వు ఏమి చేస్తున్నావు అనేది అవసరం లేదు. లోపలికి రావాలి, 9 o'clock రావాలి, ఈవినింగ్ 4, టోటల్గా 7 hours లేకపోతే 8 hours వర్కింగ్ ఉండాలి. లోపల అనేది నీ వర్క్ అంతా కూడా లోపల ఉండాలి, బయటికి రాకూడదు. అది ఒక రూల్ ఫస్ట్. ఇంకా లోపల డిజైనింగ్ ఏంటి? నువ్వు 1/2 hour లంచ్ తీసుకుంటావా, 1 hour తీసుకుంటావా, మధ్యలో నువ్వు ఎక్కడికైనా వెళ్తావా, లోపల ఆర్గనైజేషన్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తావా, ఇదంతా కూడా మనకి అవసరం లేదు. అక్కడ రూల్ ఏంటి? 9 o'clock రావటం ఫస్ట్ వన్.
లోపల ఇంటర్నల్గా నీ వర్క్ అనేది ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్లో మనకి వాల్యూస్ అనేది దాని యొక్క సొల్యూషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అది మనం కలెక్ట్ చేసుకోవాలి, రూల్స్ కలెక్ట్ చేసుకోవాలి, అక్కడ జరిగే వాల్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. దెన్ ద ప్రాసెస్ అనేది మనం డెవలప్మెంట్కి అనే దానికి వెళ్తాం. సో ఈ ఫ్రేమ్ వర్క్ అన్నిటికీ కూడా మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే అంబ్రిల్లా యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఫ్రేమ్ వర్క్ కంటే మనకి బాగా గుర్తు రావాల్సింది ఏంటంటే అంబ్రిల్లా యాక్టివిటీస్. అంబ్రిల్లా యాక్టివిటీస్లో ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ట్రాకింగ్ అండ్ కంట్రోల్. సెకండ్ వన్ రిస్క్ మేనేజ్మెంట్. మూడోది వచ్చేటప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్. నాలుగు వచ్చేటప్పుడు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఐదు వచ్చేటప్పటికి రీయూజబిలిటీ మేనేజ్మెంట్. ఆరు వచ్చేటప్పటికి వర్క్ ప్రోడక్ట్ ప్రిపరేషన్ అండ్ ప్రోడక్ట్. సో దీన్ని మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ ప్రాసెస్లో ఖచ్చితంగా మనం అప్లై చేస్తాం. దీన్ని మనం ఏం చెప్తాం, ఫ్రేమ్ వర్క్ అంటాం. ప్రాసెస్ ఫ్రేమ్ వర్క్ దేన్ని యూజ్ చేస్తాం, దేన్ని మనం ప్రాసెస్ ఫ్రేమ్ వర్క్ కింద యూజ్ చేస్తాం అంటే వీ యూజ్ యాజ్ ఎ అంబ్రిల్లా యాక్టివిటీ. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో కూడా వీ షుడ్ బి ఫాలో ద యాక్టివిటీస్ ఆఫ్ ద అంబ్రిల్లా. ఏంటవి? ప్రాజెక్ట్ ట్రాకింగ్ అండ్ కంట్రోల్, రిస్క్ మేనేజ్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, రీయూజబిలిటీ మేనేజ్మెంట్, వర్క్ ప్రోడక్ట్ ప్రిపరేషన్ అండ్ ప్రొడక్షన్. So next topic is principles that guide process. Next topic is principles that guide process. Regardless of whether a model is linear or iterative or perceptive or agile, it can be characterized using the generic process framework that is applicable for all process models. The following set of core principles can be applied to the framework and the extension to every software process. First one, be agile. Every aspect of the work you do should emphasize economic of action. Keep your technical approach as simple as possible and make decision locally whenever possible.
Focus on quality at every step. Be ready to adapt when necessary. Adapt your approach to constraints imposed by the problem, the people, and the project itself. Build an effective team. Build a self-organizing team that has mutual trust and respect. Establish the mechanism for communication and coordination. Projects fall, project fails because the important information falls into the cracks and our stakeholders fail to coordinate their efforts to create a successful end product. These are management issues and they must be addressed. Manage change. The approach may be either formal or informal, but the mechanism must be established to manage the way changes are requested, assessed, approved, and implemented. Assess risk. Lots of things can be go wrong as the software is being developed. It is essential that you establish a continuous plans. Create work products that provide the values for others. Create only those work products that provide values for other process activities, action, or the task. So here the principles that guides the practice is software engineering has a single goal to deliver on time, high quality operational software that contains functions and features that meet the need of all stakeholders. ఇదంతా ఏంటి గైడ్ చేస్తుంది. ప్రిన్సిపల్స్ అంటే రూల్స్ బేస్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాం అంటే దానికి కావాల్సిన ప్రాక్టీస్ ఏంటనేది చెప్తాం. ద ఫాలోయింగ్ ఆర్ ద సెట్ ఆఫ్ కోర్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్స్ టు ప్రాక్టీస్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటి, కోర్ ప్రిన్సిపల్స్. కోర్ ప్రిన్సిపల్స్ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, గైడ్ ఫర్ ప్రాక్టీస్కి మళ్ళీ కోర్ ప్రిన్సిపల్స్. ఈ ప్రీవియస్ది ఏంటి ఇది చూడండి, ప్రిన్సిపల్స్ ఫర్ ద గైడ్ ప్రాసెస్. ఇదేంటి షార్ట్ చేసి చెప్పాం.
ఓకే. దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎలాబరేట్ చేస్తున్నాం. అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ రాయాలి కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ సైడ్ హెడింగ్స్ అనేది ఏంటో ఫస్ట్ వన్ వచ్చి డివైడ్ అండ్ కంకర్, అండర్స్టాండింగ్ ద యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, స్ట్రైవ్ ఫర్ కన్సిస్టెన్సీ, ఫోకస్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్, build software that exhibits the effective modularity, look for pattern when possible, represent the problem and its solution, remember that someone will maintain the software. ఇది మనకి ఇక్కడ 4 ప్రిన్సిపల్స్. ఇదేంటి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మనం చూసిన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఏజిల్ అన్న ఏంటి, ఇది ఒక మెథడ్, ఒక వేలో ఈ 8 పాయింట్స్. సేమ్ వీ ఎక్స్ప్లెయిన్ అనదర్ వే ఆఫ్ ప్రాక్టీస్. ఏజిల్ మెథడ్ని ఇక్కడ మనకి ఏమైనా డివైడ్ అండ్ కంకర్ అంటాం. లార్జ్ ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తున్నాం, మొక్కలు చేస్తున్నాం. డివైడ్ అండ్ కంకర్ అంటే లార్జ్ ప్రాబ్లమ్ని షార్ట్ ప్రాబ్లమ్స్ కింద మొక్కలు చేసి దాన్ని డెవలప్ చేసి చివరిలో మళ్ళీ యాడ్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పార్ట్, స్మాల్ పార్ట్కి ఇండిపెండెంట్గా ఫామ్ అవుతుంది. అంటే ఆ మొక్క వరకు మనం డెవలప్ చేసి దాని రిజల్ట్ని తీసుకొని అనదర్ దానిలోకి కలిపినప్పుడు మనకి ఈజీగా అవుతుంది. అండర్స్టాండ్ ద యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటే డిఫికల్టీ ప్రాబ్లమ్స్ని ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో మనం ఈజీగా దాని యొక్క అబ్స్ట్రాక్ట్ అంటే అది ఏం చేయాలనుకుంటున్నాం అనేది మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకుంటాం. స్ట్రైవ్ ఫర్ కన్సిస్టెన్సీ, మనం ఇవన్నీ కూడా ఏంటి డిజైన్ అప్రోచ్ చేయటం కానీ, మనకు కావాల్సిన మినిమం ఆప్షన్స్ తీసుకోవటం కానీ, లేకపోతే మనం ఒక సోర్స్ కోడ్ జనరేట్ చేస్తున్నప్పుడు టెస్ట్ కేసెస్ కానీ, ప్రిన్సిపల్స్ కన్సిస్టెన్సీ కానీ, మనం అన్నీ కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్గా వస్తున్నాయా లేదా, కాన్స్టెంట్గా మనకు కావాల్సిన డెవలప్మెంట్ ప్రాసెస్ అవుతుందా లేదా అని చూసుకుంటూ వెళ్తాం. మోర్ ఆన్ ఫోకస్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే మనం ఈ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎండ్ యూజర్స్ని మనం కన్సిడర్ చేస్తాం. అంటే నేను ప్రోడక్ట్ డెవలప్ చేశాను, ఎప్పుడైతే నేను కస్టమర్కి ఇస్తున్నానో దాన్ని మనం ఏం చెప్తామంటే ఫోకస్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్. వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇస్తున్నామా లేదా అని చూసేటప్పుడు దాన్ని మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని. సో బిల్డ్ ఏ సాఫ్ట్వేర్ దట్ ఎగ్జిబిట్స్ ఎఫెక్టివ్లీ మోడరేటింగ్ ఎనీ కాంప్లెక్స్. సో మనం ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నామో కరెంట్ ట్రెండ్కి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎఫెక్టివ్ మోడలారిటీ. లుక్స్ ఫర్ ప్యాటర్న్. సో ప్యాటర్న్స్ అంటే ఏంటి, డిజైన్ మోడల్స్. ఒక ప్యాటర్న్ వేని ఫాలో అయ్యి మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవుతుందా లేదా. when possible represents the problem and its a solution from a number of different perspectives. డిఫరెంట్ ఫ్రేమ్స్ని కానీ ప్రాసెస్ని కానీ మనం చూసుకొని అది మనం డిజైన్ చేస్తున్నాం లేదా అని డిజైన్ అంటే డిఫరెంట్ వేస్లో మనం డిజైన్ చేస్తే మనకు కావాల్సిన పాసిబుల్ వే ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకునేది. దేనికి పాసిబిలిటీ వే, సొల్యూషన్ కోసం. Remember that someone will maintain the software over long term. Software will be corrected as it defected, as uncovered, adapted as its environment changes, and enhanced as a stakeholder request more capability. These maintenance activities can be facilitated if solid software engineering practice is applied throughout the software process.
సో దీస్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఇన్ 2 వేస్. మీకు ఇదైనా ఓకే, ముందు నేను చెప్పిందైనా ఓకే. కోర్ ప్రిన్సిపల్స్ అనేది ఏంటి, డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్ని ఏరియాస్ని కవర్ చేసుకుంటా దాని యొక్క ప్రోడక్ట్ యొక్క రూల్స్ని, ఫ్రేమ్వర్క్ని, కంటిన్యూస్గా రిజల్ట్ని చూసుకోవటం, చివరికి కస్టమర్కి ఇచ్చేటప్పుడు దట్ ఈస్ ఎండ్ యూజర్కి మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేదానికి యూజ్ చేసేదాన్ని సాఫ్ట్వేర్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ద ప్రాసెస్. అది మనని గైడ్ చేసుకుంటా వెళ్ళడానికి యూజ్ చేస్తాం.